ఒక క్షణకాలమైనా వ్యర్థం చెయ్యరాదు. దినములో కనీసం కొన్ని నిమిషాలైనా ఒక చోట స్థిరంగా కూర్చుని భగవద్ధ్యానం చెయ్యాలి. హృదయం భగవంతుని నివాసం అని గమనించక దురాలోచనలతో నింపి దుర్గంధ భూయిష్టం చేసి ఆయనకు స్వదేశంలోనే చోటు లేనట్లు చేశాం మనం. అందుచేత ఆయనను మళ్ళా ఆహ్వానించి ఆయన సింహాసనంలో ఆయనను ఉపవిష్టుని చేసి మనం ఆయన సన్నిధిలో కూర్చోవాలి. కనీసం అరగంట సేపైనా భగవచ్చరణ స్మరణ చేసే అలవాటు చేసుకోవాలి. నియతిగా ఆహారం ఎట్లు గ్రహిస్తున్నామో ధ్యానమనే ఆహారాన్ని దానితో పాటు గ్రహించాలి. అది ఈశ్వరానుగ్రహానికి అనుకూలిస్తుంది. ద్రవ్యార్జనకై ఎంతకాలం వినియోగిస్తున్నాం? అరగంట సేపు ఆత్మలాభం కోసం మనం వినియోగించకూడదా అని అన్నారు మహాస్వామి వారు. జయ జయ శంకర, హర హర శంకర.